మరి బైబిల్ పనిలో పాడుకుంటాం. 199 పాట తీయండి ఒకసారి. 199 మహిమ ఘనత స్తుతి ప్రభావంలో రెండవ చరణం అండి, అది మొదటి చరణం, 199 పాట. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి, జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు, నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో కూడొచ్చిన మీ అందరికీ వందనాలండి. సమయంలో మన అంశం ఏంటంటే ఉపకార బుద్ధి. అంశం ఏంటి చెప్పండి? ఉపకార బుద్ధి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథాల నుండి కొన్ని లేఖన భాగాలను మనం ధ్యానించుకునే వారుగా ఉంటాం. చూడండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, పేజీ నెంబరు 183 అండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మరలా చదువుదామండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మనకు సరైన బుద్ధి కావాలంటే ఎవరి దగ్గర ఉంది చెప్పండి? అమ్మ చెప్పాలి అందరూ కూడా. మనలో ఎవరికైనా బుద్ధి ఉందా? మంచి బుద్ధి, సరైన బుద్ధి, యేసుక్రీస్తు కలిగిన మనసు మనకు ఉందా? లేదు. కాబట్టి ఎవరిని అడగాలండి? మనకి మంచి బుద్ధి. తర్వాత సొలొమోను గారు ఏమో అడిగారండి దేవుడి దగ్గర? జ్ఞానం అడిగాడు. ఇంకేమున్నాయండి? బుద్ధి, జ్ఞాన. మనమేం అడుగుతాం? సర్వ సంపదలు అడుగుతాం. అంతే కదండి. సొలొమోను గారు ఏమడిగారు? జ్ఞానం అడిగారు. బుద్ధి ఎవరు అడిగారు? ఒక్కరు కూడా అడగరు. చెప్పండి, లిస్టులో ముందు ఏదో చెప్పండి. బుద్ధి బాగుంటే జ్ఞానం అదే వద్దే. చాలామంది పిల్లలు ఎంత చదువు చెప్పినా ఎక్కపోవడం కారణం ఏంటంటే ముందు ఏది బాగుంది చెప్పండి? బుద్ధి సరిగూడదు కాబట్టి జ్ఞానం అవ్వదు. అంతే కదండి. మనలో చాలామంది మన సరైనటువంటి బుద్ధి లేని కారణం చేతే మనము జ్ఞానం పొందుకోలేకపోతున్నాం. ఈ రెండిటి తర్వాత ఏంటంటే సర్వ సంపదలు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక క్రమము, సరైనటువంటి క్రమం ఉంది. కాబట్టి మనందరి జీవితంలో కూడా మొట్టమొదటిగా మన దేవుడి దగ్గర పొందుకోవాల్సింది ఏంటంటే ఏంటి చెప్పండి? బుద్ధి. రెండోది ఏంటి చెప్పండి? జ్ఞానము. ఆ తర్వాత సర్వ సంపదలు. ఇవన్నీ ఎవరిలో గుప్తంలో ఇమిడి ఉండి చెప్పండి?
ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే ముందు యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. ఎవరిని చేర్చుకోవాలి చెప్పండి? నమ్మి బాప్తీసం పొందిన వారు, బాబు చెప్పాలి అందరూ కూడా, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడుదురు, నమ్మని వానికి అది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువుని మేము నమ్మం అంటారు. నమ్మిన వాళ్ళు ఏం చేయాలండి? బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ప్రభు బలలో పాల్పును పొందాలి. అపోస్తల బోధ, నోరు తెరిచి చెప్పండి బాబు, ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినవి కానీ హృదయంలోకి నాటిపోవాలండి. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎందు ఎలా ఉండాలి చెప్పండి? మధ్యలో లింక్ తెగిపోకూడదండి. అప్పుడు మన జీవితంలో ఏమి కలిగి ఉంటామంటే బుద్ధి, తర్వాత జ్ఞానము, సర్వ సంపదలు, గుప్తమైన నిధులుగా ఉన్నటువంటి యేసు ప్రభువునే మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? ఉపకార బుద్ధి. 145వ కీర్తన 9వ వచనం చదువుదామండి. 145వ కీర్తన 9వ వచనం. 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు ఉపకారం చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అమ్మా చెప్పండి? దేవుడు అందరికీ కూడాను, వాళ్ళు ఎవరైనా సరే అందరికీ మేలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఉపకార బుద్ధి ఎవరికి చేయాలి చెప్పండి? ఆయన బిడ్డలమైన మనకు కూడా అబ్బాలి. యెహోవా అందరికీ ఉపకారి. ఎవరెవరికి ఉపకారం చేస్తారు? లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు మంచోళ్ళని లేదు, చెడ్డోళ్ళని లేదు, దుష్టులని భేదం లేదు, అసలు అందరికీ కూడా ఉపకారం చేస్తూనే ఉన్నాడు. మనం ఈ విధంగా బ్రతకగలుగుతామంటే మన మంచోళ్ళమైనా చెడ్డోళ్ళమైనా ఎలాంటి వాళ్ళమైనా సరే దేవుడు చేసే ఉపకారము. కాబట్టి ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పండి? ఎంతైనా చెప్పండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుడు కృతజ్ఞతార్హుడు. ఎందుకంటే మనము మరి ఇప్పుడు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ ఒకప్పుడు మనం అందరూ ఎవరమయ్యా అంటే ఎవరని చెప్పండి? కృతజ్ఞత లేని వారము, దుష్టులము. మనం ఎవరని చెప్పండి? దేవుడు అంటే కృతజ్ఞత లేదు, దుష్టత్వంతో నిండి ఉన్నటువంటి వారం. అయినా కానీ మన ఎడల ఆయన చూపినటువంటి కృప, కనికర, వాత్సల్యతలు ఎంతో అపారమైనవి. ఆయన మనందరికీ ఈ క్షణం వరకు కూడా ఏం చేస్తూనే ఉన్నాడు చెప్పండి? ఉపకారము, గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి దేవునికి మనం 103వ కీర్తనలో మనం చూసుకున్న ప్రకారంగా 2వ వచనం అండి. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కాబట్టి ఎందుకంటే మనం అందరం మర్చిపోయేవాళ్ళం, సృష్టికర్తని మర్చిపోతాం, ఆయన చేసిన మేళ్ళు కూడా మర్చిపోయేవారు. కాబట్టి ప్రాణంతో మనం నిబంధన చేసుకుని ఏం చెప్పుకోవాలి అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 116వ కీర్తన 116వ కీర్తన 12వ వచనం అండి. 116వ కీర్తన 12వ వచనం. ఎలాగా? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసిదను, యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించిదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించిదను. కాబట్టి ప్రియులారా, ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. యెహోవా నీకు, నాకు, మనందరికి చేసిన ఉపకారాన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే రక్షణ పాత్రను చేత పుచ్చుకోవాలంటండి.
ఏ పాత్ర చెప్పండి? దేవుడిచ్చినటువంటి రక్షణని మనం ఎల్లవేళలా సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా మనం చేయాల్సింది ఏంటంటే యెహోవా నామమున ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. యెహోవా నామమున ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మొక్కుబళ్ళు చెల్లించాలి. ఆయన ప్రజలందరూ ఎదుటే ఆయన్ని అవన్నీ చెల్లించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు ఎల్లవేళ మనకి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉపకారమే చేస్తున్నాడు. ఎవరి ఎడలైనా సరే ఉపకారం చేస్తానున్నాడు. కాబట్టి అలాంటి ప్రభుకి మన ప్రాణంతో మనం ఏమి నిబంధన చేసుకోవాలి చెప్పండి అమ్మా? మన ప్రాణంతో ఏ నిబంధన చేసుకోవాలి? 103వ కీర్తన 2వ వచనం మర్చిపోతానండి. ప్రాణంతో నిబంధన చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యకాలంలో చాలామంది సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నారు. అదే పెద్ద ఘోరమైన పాపం అవుతూ ఉంది. దేవుడు మన చేసిన మేళ్ళు బట్టి మనం ఏమేం చేయాలి? 116 కీర్తనలో రాయబడిందంటే 12వ వచనం నుండి, యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను శాతపుచ్చుకోవాలి. అంటే దేవుడిచ్చిన రక్షణ ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. తర్వాత చేయాల్సింది ఏం చెప్పండి? ప్రార్థన, ఆయన నామంలో ప్రార్థన చేయాలి. అలాగే మొక్కుబలి చెల్లించాలంటే ఆరాధన చేయాలి. దేవుని ప్రజలందరి ఎడల కూడా ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17-18 వచనాలు కలిసి ఉంటే చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17-18 వచనాలు కలిసి ఉంటాయి. 245వ పేజీ అండి. 245వ పేజీ. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తేవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. కాబట్టి 19వ వచనం కూడా చదువుదాం. ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దావీదు ఎలాంటి బుద్ధి కలిగిన వాడుగా మారిపోయాడు అంటే దేవుని బుద్ధి కలిగిన వాడుగా మారిపోయాడు. ఎవరైతే సంపుతానికి తిరుగుతున్నారో, క్షణక్షణం కూడా కీడు చేయడానికి తరుముతూ ఉన్నాడో అతని చేతికి దొరికినప్పుడు మరి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? కానీ ఏమాత్రం యెహోవా అభిషేకించినటువంటి అతను నేను ముట్టుకోకూడదని ఉద్దేశంతో ఎంత అపకారం చేసినా కానీ ఉపకారమే చేసి అతన్ని సౌలుని దావీదు చంపుకోకుండా తనతో పాటు ఉన్న వాళ్ళు చంపేమని ఎంతగా ఆ యొక్క దావీదుని మీద ఆ మాటలు చెప్పినా కానీ సౌలుని ఏమాత్రం కూడా చంపలేదు. దాని గురించి ఇక్కడ రాయబడింది ఏంటంటే చూడండి ప్రియరా, ఉపకార బుద్ధి నీకు నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనుక నీవు నాకంటే నీతిపరుడు. మనం నీతిమంతులుగా మార్చబడటంలో ఇది ఒక చక్కని అవకాశం అండి. ఇక్కడ ఉన్నటువంటి మనందరిలో కంటే ఎవరు ఎక్కువగా నీతిమంతులుగా తమ జీవితాలని సిద్ధపరచుకుంటారో వారు ధన్యులుగా మార్చబడతారు. ఆయన నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నీతి నీకు కావలి కాయునని రాయబడి ఉంటుంది. దేవుని రాజ్యంలో నీతి మాత్రం నివసించిద్దండి. యేసుక్రీస్తు ప్రభు వారి నీతిమంతుడు. ఆయన నీతిని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మనందరికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మన అంశం ఏంటి చెప్పండి? ఉపకార బుద్ధి. ఈ ఉపకారం చేసేటటువంటి బుద్ధి మనందరం కూడా కలిగి ఉండాలి. ఎవరికండి? అపకారం చేసిన వాళ్ళు కూడా. ఎవరికి చెప్పండి? మనకి మంచి చేసిన వాళ్ళకి
కీడు చేసిన వాళ్ళు కూడా మనం ఉపకారం చేస్తే మనకు ప్రతిఫలం ఎవరిస్తారు చెప్పండి? చూడండి, ఇక్కడ ఎవరు నీకు మేలు చేస్తారని చెప్పాడండి? శత్రువు చెప్తున్నాడండి ఈ మాట 19వ వచనంలో. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. ఎందుకని మనం ఉపకార బుద్ధి కలిగి ఉండాలంటే మనకు దేవుడు మేలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా ఉపకార బుద్ధి కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. 25వ అధ్యాయం సమూయేలు మాడు గ్రంథము 25వ అధ్యాయంలో ఇక్కడ అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీ గురించి మనం వింటామండి. 25వ అధ్యాయం సమూయేలు మాడు గ్రంథం 25వ అధ్యాయము 33వ వచనం, అదే 32 నుండి 34 వరకు చూద్దాం. 32 నుండి 34 వరకు. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదుగాక. ఇది చాలా ప్రాముఖ్యమాట. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ అబీగయీలు అనేటువంటి స్త్రీ గురించి మనలో చాలామందికి తెలుసండి. అబీగయీలు ఎవరి భార్య చెప్పండి? అబీగయీలు ఎవరి భార్య అని చెప్పండి? ఇదే అధ్యాయంలో మొదటి వచనం ఉంటుందండి. 25వ అధ్యాయం 3వ వచనం. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ ఏ బుద్ధి గల చెప్పండి? ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఇక్కడ ఇద్దరు భార్య భర్తల గురించి రాయబడిందండి. భర్త పేరు ఏం పేరు అంటే ఏం పేరు చెప్పండి? నాబాలు. ప్రవర్తన ఎలాంటిదంటండి? మోటోడు, దుర్మార్గుడు. ఇంకా ఆయన గురించి మనం చూసినట్లయితే అతని గుణ లక్షణాలు చూడండి ఒకసారి. కఠినంగా మాట్లాడతాడు. ఇదే అధ్యాయంలో ఆయన గురించి చాలా విషయాలు రాయబడి ఉంటాయండి. చూడండి ప్రియులారా, 17వ వచనంలో 17వ వచనం చివరి భాగంలో చూడండి. మన యజమానుడు మన యజమానుడు ఎలా చెప్పండి? బహు పనికి మాలినోడు, ఎవరిని తనతో మోనార్కు ఇదంటారు చూడండి. మధ్యకాలం మనవాళ్ళు అంటుంటారు, ఎవరిని తనతో మాట్లాడినాడు, ఎవరితో ఆడు చెప్పిందే వేదం. ఇంకా చూసినట్లయితే అతని గురించి చాలా విషయాలు ఉంటాయండి. చూడండి 25వ వచనం. దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణంలో సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. అలాగనే ఇంకా మనం దీని గురించి చూసినట్లయితే మంచి లక్షణాలు ఒకటనే ఉందండి. చూడండి 36వ వచనం. ఎలాంటి విందు చేస్తున్నాడు చెప్పండి? రాజులు విందు చేసినట్టు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా ఉండెను. అంటే తాగిపోతాడు అనమాట అండి. ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎక్కువ మంది ఎలాంటి లక్షణాలు కలిగి లేరండి మగోళ్ళు? అమ్మ చెప్పండి. తాగుబోతోడో, తిరుగుబోతోడో, మోటోడు. చూడండి ఇప్పుడు వరకు మనం చెప్పుకొని ఒకసారి చెప్పండి. మోటువోడు, దుర్మార్గుడు రాసుకుంటున్నారండి అయ్యి. ఎవరి మాట లెక్క చేయడు, పనికి మాలినోడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే ప్రియులారా, 17వ వచనంలో కూడా మన యజమానుడు బహు పనికి మాలినోడు, ఎవరిని తనతో మాట్లాడినాడు. 25వ వచనంలో దుష్టుడు, అసలు మోటోడు. అలాగ మనం గమనించినట్లయితే ఇంకా ఉంటాయండి వచనాల్లో.
కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి భార్య ఎలాంటిదంటండి? 25 అధ్యాయం 3వ వచనంలో మధ్య భాగంలో, ఈ స్త్రీ, అతని భార్య పేరు అబీగయీలు, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేటి దినాల్లో మనం గమనించినట్లయితే భర్త మంచోడైతే భార్య చెప్పండి మంచిది అవ్వట్లేదు, భార్య మంచిదైతే భర్త మంచోడు అవ్వట్లేదు, ఇద్దరు మంచోళ్ళు అయితే పిల్లలు మంచోళ్ళు అవ్వట్లేదు, అంతే కదండి. పిల్లలు కూడా మంచోళ్ళు అయితే కోడళ్ళు మంచోళ్ళు అవ్వట్లేదు, లేదంటే వాళ్ళ మనవరాళ్ళు ఎవరో ఒకరి ద్వారా సమస్యలు, విపరీతమైన సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటున్నాయా లేదా చెప్పండి. ఇప్పుడు ఈ భార్య భర్తల విషయంలో మనం గమనించినట్లయితే ఈ భార్య గురించి మీరు రెండు చెప్పారు. ఏమేమి చెప్పారండి? సుబుద్ధి గలది. మరి ముందు చదువు మాట వదిలేశారు. బుద్ధి ఎలా అని చెప్పండి? మంచి బుద్ధి అండి. 33వ వచనంలో, నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదాలు తెచ్చుకునే బుద్ధి అంటండి ఆవిడది. ఏ బుద్ధి చెప్పండి? అది. కాబట్టి ప్రియులారా, మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా కానండి, మీరు ఎలా ఉండాలంటే, మనం అందరూ ఎలా ఉండాలంటే సుబుద్ధి కలిగి ఉండాలి. ఎలాగలి ఉండాలి చెప్పండి? రూపస్ అంటే బాహ్య సౌందర్యం అని కాదండి, హృదయం అనే అంటే మంచి లక్షణాలు. పేతురు గారు రాసిన పత్రికలో ఉంటుందండి, గుణం అనే ఏం చెప్పలేకపోతుంది ఏంటండి వాక్యం? గుణమైన అక్షయమైన అలంకారం మీకు అలంకారం ఉండవాలని ఉంటుందండి. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరైనా, మీ ఊరోళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఈదురోళ్ళు ఎలాంటి వాళ్ళైనా, సొంత వాళ్ళైనా, ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే, నీవు మట్టికి ఎలా ఉండాలంటే దేవుని ఎడల ఉపకార బుద్ధి కలిగి మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనేది ఏ అలంకారం అని చెప్పండి? అక్షయమైంది, క్షయం కాదంటండి. గుణం బాగుంటే ఎప్పటికీ కూడా నాశనం లేని ఆశీర్వాదాలు పొందుతాం మనం. అక్షయమైన అంటే అర్థం ఏంటంటే, అక్షంతలు తెలుసు కదా మనకి. అమ్మా, అక్షంతలు తెలుసు మీకు? ఎందుకు వేస్తారు? వీళ్ళిద్దరు అలాంటి వాడైనా కానీ నిండు నూరేళ్ళు ఎలా ఉండాలని చెప్పండి? ఆశీర్వదిస్తారు కదమ్మా. మీరు ఎప్పుడూ వేయలేదా అక్షంత? అలాగే మరి తెలగ చూస్తారండి ఏంటి చెప్పండి? నిండు నీరోళ్ళు బుద్ధి గురించి ఏమో వాడరు అక్కడ. మీరు ఎలాంటి వాళ్ళు అయినా కానీ మరి ఎలా ఉండాలని చెప్పండి? నిండు నీరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురాగి ఉందురు కాకని అక్షంతలు వేస్తారండి. అయితే వాస్తవానికి గుణం బాగుంటే ఆ మిగిలిన ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. బుద్ధి, జ్ఞానము, సకల సర్వసంపదలు కూడాను దేవుళ్ళలోనే గుప్తులై ఉండే ముందు యేసు ప్రభువుని కలిగి ఉండాలి. అప్పుడు అవన్నీ ఎవరైతే చెప్పండి మనవి అయిపోతాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ భర్త లక్షణాలు ఒక్కటన్నా మంచిది ఉందండి? అసలు లెక్క చేయనుడు వాళ్ళు కూడా. ఇక పై వచనాలు చూసినట్లయితే ఆడెవడు ఈడెవడు అనే టైప్ అనమాట అండి. 10వ వచనంలో చూసినట్లయితే నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెలు బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను ఉదించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇత్తునా. చూడండి, అవసరాల్లో బోర్డంతా ఈయన ఎవరండి? భాగ్యవంతులు ఉంటుందండి. పైన 5వ వచనంలో 5వ వచనం మధ్య భాగంలో, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికిని క్షేమమగునుగాక అని శుభవచనాలు చెప్పి నిజమైన అవసరతలో ఉన్నాం మేము, మిక్కిలి దేనావస్థలో ఉంటున్నాం, కొంత సహాయం చేయమని అడిగినప్పుడు ఆడెవడో ఈడెవడో నాది ఇచ్చేది ఏంటి అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడండి. అంటే ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు అన్నా కానీ ఎక్కడ కొంచెం కూడా మంచి లక్షణాలు లేవు. విచిత్రం ఏంటంటే చూడండి, ఈయన గురించి వాక్యం రాయబడింది 38వ వచనం అండి. 38వ వచనం, 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు ఆఖరికి దేవుడు కూడా ఇష్టం లేకపోతే తీసేసాడండి. ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా మార్పు నొందలేవు. పైన ఇంకో 37వ వచనం చూసినట్లయితే
37వ వచనంలో ఉదయమున నాబాలునకు తెల్లారేదాకా మత్తు తగ్గలేదంటండి. అంటే ఎంత తాగుంటాడు చూడండి. ఎప్పుడు దాకా చెప్పండి. భార్య మాట్లాడదాం అనుకున్నా కానీ దారి లేదంట. 36వ వచనంలో చూడండి. అబీగయలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతను ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమి చెప్పక ఊరుకు చెప్పి వినే పరిస్థితి లేడు కదండి. అప్పుడు తెల్లారి ఏం జరిగింది చూడండి. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతిని తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతను రాతి వలె బిగుసుకుపోయాను, కానీ మార్పు మటుకు పొందలే. చచ్చిపోతానేమో భయం, రోగం వద్దాను భయం. మనవాళ్ళకి ఏమేమంటే భయం, చచ్చిపోతామేమో లేదంటే రోగం వద్దామో, ఈ పరిష్కారం వీటికి భయపడతారు. కానీ ఎవరు భయపడరు చెప్పండి? దేవునికి భయపడరు, పాపానికి భయపడరు. అవి మటుకు మామూలే, అవునా కదా? కాబట్టి ప్రియులారా, ఈ సత్యం చెప్పినప్పుడు వెంటనే సరి చేసుకునేది పోయి బిగిసిపోయాడు అంటండి. మనోళ్ళు ఊరినే బిగిసిపోతారు. ఏదైనా మాట చెప్పినప్పుడు సరి చేసుకోవాలా బిగిసిపోవాలా? బిగిసిపోయే లక్షణం అనేది పాప లక్షణం. ఎవరి లక్షణం అది? నాబాలు లక్షణం. కొంతమంది ఏదైనా చెప్పినప్పుడు పొరపాటు అయింది అన్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఎవరండి? ఒక రాజుగారు మూతి ముడుచుకుని అలాగే పడుకుని ఉంటాడు. ఎవరు తెలుసండి మీకు? అహజ్య కదండి. మూతి ముడుచుకుని మంచం మీద నాబాలు ఎవరో ద్రాక్ష తోట ఇమ్మంటే ఏమనంటాడు కదండి. ఏమనంటే మూతి ముడుచుకుని ఒక రాజుగారు అయి ఉండి మంచమే పడుకుని ఉంటాడు. అలా బిగిసిపోకూడదండి. వెంటనే పరిష్కారం ఆలోచించాలి, సరి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రియులారా, భర్త ఒక్క లక్షణం కూడా మంచి లక్షణం కాకపోయినా భార్య కూడా, కొంతమంది భర్తలు మంచోళ్ళు కాకపోతే ఈ భార్యలు కూడా అలాగే మారిపోతారండి. ఎలా మారిపోతారు? ఆ చెడిపోయిన వ్యక్తికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా ప్రవర్తిస్తారు. కరెక్టే తప్ప చెప్పండి. భర్త అడుగు జాడలు ఆటలోనే నడవాల్సింది అమ్మా, చెప్పండి. ఇప్పుడు పేతురు గారి దగ్గర ఇద్దరు భార్య భర్తలు అబద్ధం ఆడతారు కదా, అననీయ సప్పీరాలు. సేమ్ డిటో ఇద్దరు కూడాను ఒకరికొకరు మాట్లాడుకుని చెప్పుకుని దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దాంట్లో ఏకీపించకూడదండి ఎప్పుడైనా సరే. భర్త అయినా భార్య అయినా సేవకులైన విశ్వాస అయినా అంతే కదండి. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దాంట్లో ఏకీభించకూడదండి. ఏకీభించారు ఏమయ్యారు? ఇద్దరు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా ఉండకూడదు. కానీ ఈ యొక్క భర్త ఎలాంటి వాడైనా సరే ఆ చెడు కార్యాల్లో ఒక్క దాంట్లో కూడా ఏమి ఏకీభించిన వ్యక్తి కాదు. పైగా ఇలాంటోడు సత్తే బాగుండు అనుకుంటారు. ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి అమ్మా? యథార్థం చెప్పండి. ఒక్క లక్షణం కూడా మంచిది కాదు, అన్నీ వ్యతిరేకమైనవి, ఎవరికి ఇష్టం లేని కార్యాలే. అలాంటి వ్యక్తి పోతే పోయాడు, ఉంటే ఉన్నాడు అనుకుంటారు. ఎవరు యథార్థం చెప్పండి. నేటి దినాల్లో ఆదాయం తేనటువంటి పురుషుడు భర్త ఇంకా నాకెందుకు ఉపయోగపడతారన్న వాళ్ళు ఉంటే ఉండి పోతే పోయి అనుకుంటారా? యథార్థం బతికించుకొని చూస్తారు. యథార్థం చెప్పండి. కానీ ఏం చేసిందో చూడండి. సమూయేలు మాడు గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మాడు గ్రంథం 25వ అధ్యాయంలో ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే చూడండి, దావీదు ఏమంటాడండి? ఒక్క మాట అండి. నాబాలుకు ఒక్క మగోడైన ఉండిపోతున్నాను అంటాడు. ముప్పై 33వ వచనం అండి. 33 నుండి 34 వరకు చదువునా? నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపునందుకై నీవు ఆశీర్వాదం నొందుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగుగాక. 34 నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల
నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒకడును విడువబడన్న మాట నిశ్చయము. కాబట్టి ఈ దావీదు ఈయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ యొక్క అబీగయలు భర్తని చంపడానికి బయలుదేరి వస్తూ ఉంటే ఏమి ఎదురెళ్ళి ఆపిందండి. ఏం చేసింది చెప్పండి? చూడండి ప్రియులారు, ఏం చేసింది ఏంటంటే, అన్ని చూడడానికి సమయం లేదు కాబట్టి త్వర కొన్ని విషయాలు మటుకు మనం చూసుకుంటాం. 23వ వచనం చదవండి, అందరూ కూడా చదువుతండి. సమయం అంటే ఉపకార బుద్ధి గురించి చూసుకుంటామండి. ఏ బుద్ధి చెప్పండి? అబీగయీలు దావీదును కనుగొని గాద్దబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనేను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలు నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకింపుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపిన నా ఏలినవాడా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. చాలండి. ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ప్రియులారా, ఈమె భర్త వాళ్ళకి ఎంతో సహకరించారండి. వీళ్ళ భర్త యొక్క ఆ గొర్రెలకు వాటి కాపలా కాశారు. వాళ్ళ నిజమైన అవసరతలో కనీసం ఒకరోజు పూటగా ఆహారం కూడా పెట్టడానికి ముందుకు రాలే. దానికి వాళ్ళ కోపం వచ్చి చంపేయడానికి వస్తే ఏం చెప్తుందంటే, ఈ తప్పు మా ఆయన చేశాడేం కానీ ఆ తప్పు ఎవరి మీద వేసుకోవడం చెప్పండి? యేసుప్రభు కూడా అంతేకండి. యేసుప్రభు ఏం చేశారు మన జీవితంలో? ఇక్కడ ఏళ్ళగా ఉంచండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఏ రాయబడిందండి? యెషయా గ్రంథము 53. యెషయా గ్రంథము 53:5 అండి. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ప్రియులారా, మనం చేసిన తప్పులన్నిటిని ఎవరి మీద వేసుకున్నారా అంటే చెప్పండి? ఆ శిక్ష అంతా ఎవరు భరించారు చెప్పండి? ఆయనే భరించాడు. 11వ వచనం అందరూ చదువుదాం. యెషయా గ్రంథం 53:11. అతడు తన కలిగిన వ్యాధం చూసి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. మనం చేసినటువంటి దోషాలన్నిటికీ శిక్షణ ఎవరు భరించారు చెప్పండి? అలాగా ఈ మంచి భార్య తన భర్త యొక్క దోషాలు ఎవరి మీద వేసుకుంటాం చెప్పండి? ఆడేనండి. ఆడు అలాంటి వాడేనండి. ఆడిని అప్పుడు దాకేందుకు వెంటనే లేపేయండి అంటారు మన వాళ్ళు. ఏంటో చెప్తండి, ఎందుకండి మాకు భారంగా ఉండాలని ఇంకా త్వరగా అన్నట్టుగా చూస్తారండి. బైబిల్లో ఈ అబీగయీలు అనేటువంటి స్త్రీ గురించి దేవుడు ఎందుకు రాయించాడంటే ప్రియులారా, నేటి దినాల్లో ఉపయోగం లేని భర్త కానీ, ఉపయోగం లేని భార్య కానీ, ఏమాత్రం ప్రయోజనం లేని పిల్లలు కానీ, ముసలోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అసలు ఎందుకు పని చేయరు కదా ముసలోళ్ళు అండి. వాళ్ళైతే ఇంకా సమస్య ఎందుకు మాకు ఆటంకం అభ్యంతరం అన్నట్టుగా అలాంటి వాళ్ళ విషయంలో ఇప్పుడున్నటువంటి దినాలు జనరేషన్ అలాంటి అన్నీ కూడాను వదిలించుకోవడం చూసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ అబీగయీలైనటువంటి ఎలాంటి బుద్ధి కలిగినాడు చెప్పండి? ఏమి మంచి ఉపకార బుద్ధి. ఏ బుద్ధి చెప్పండి? అలాంటి మంచి లక్షణాలు కలిగి మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీని మనకు ఒక ఉదాహరణగా దేవుడించాడు. ఒకవేళ మనలో కూడా ఇలాంటి అవలక్షణాలు ఉంటే ఈ స్త్రీని బట్టి ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. నా గురించే చెప్పబడింది, నన్నే అన్నారు అన్నట్టుగా భావించుకోకుండా అబీగయీలు తన భర్త గురించి ఒక్క మంచి లక్షణం ఉందండి. మనం చదువుకున్నాం కదా. ఇంకా బైబిల్లో రాసిన ఎన్ని ఉన్నాయి అంటే రాయకూడని ఎన్ని ఉంటాయో ఏమండి? అంతే కదండి. బైబిల్లోనే ఆయనకు వ్యతిరేకమైన మాటలు ఎన్ని ఉన్నాయి అంటే ఇంకెన్ని ఉంటాయో. అలాంటి వ్యక్తిని వదిలించుకోవాలని చూసిందా, కాపాడుకోవాలని చూసుకొని చెప్పండి?
కాబట్టి ప్రియులారా వెళ్ళి కాళ్ళ మీద పడిపోయిందండి. ఎటువంటి పరిస్థితిలో నా భర్త ప్రాణాలు కాపాడండి. తప్పు ఎవరి మీద మోపడం చెప్పండి? ఆ తప్పు నాదిగా ఎంచండి. ఇప్పుడు ఈ దినాల్లో ఆదాము అవ్వల దగ్గర నుండి నేటి వరకు కూడా తప్పు తర మీద వేసుకుంటారు, పక్కన మీద వేస్తారు చెప్పండి ఎవరైనా సరే. చంద్రమ్మ గారు అడి తిరిగి కూర్చున్నట్టున్నారండి. ఏ మనిషి అయినా సరే తప్పు వచ్చేసరికి ఎవరి మీద వేస్తారు చెప్పండి? ఇతరుల మీద తోసేస్తారు. ఆదాం ఎవరి మీద దోసేసాడు చెప్పండి? భార్య మీద దోసేసాడు. ఎవరు అవ్వమ్మ అదే లేదు, మనకు అవ్వమ్మే. ఆయనకి ఇగో నువ్వు నాకు ఇచ్చావు, ఇది దీనివల్లే తిన్నానని ఆమె మీద దోసేస్తున్నాడు. నువ్వే ఇచ్చావుగా ప్రభా. దేనికి ఇచ్చాడు ఆయన? సాటి అయిన సహాయం ఉండగా ఇచ్చాడు. మరి నువ్వు అలా చేసిందా, నన్ను ఆ పాపంలో లాగేసింది అన్నట్టుగా ఆమె మీద దోసేస్తున్నాడు. ఆమె ఎవరి మీద దోసేస్తుంది? సర్పం మీద ఆమె దోసేస్తుంది. ఈ నేటి కూడా మన అందరం అలాంటి వాళ్ళమే. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మట్టుకే ఎన్ని దోషాలను ఎవరి మీద వేసుకున్నారు చెప్పండి? నా మీదైనా. ఎందుకంటే ఆయనకి మనం అంటే అంత ప్రేమ అండి. భర్త ఎలాంటి వాడైనా సరే ఆమె బహుగా ప్రేమించిందండి. ఎలా ప్రేమించింది చెప్పండి? ఒక్క మంచి లక్షణం లేదు. దరిద్రం వదిలితే బాగుండు అన్నట్టు చూసే దినాలు ఆ రోజుల్లో కూడా ఏది మంచి లక్షణం కాదు. అయినా కానీ తన భర్త ప్రాణాల కోసం ఎంతో పరితపించింది. దానివల్ల ఇది ఎవరికి నచ్చిందండి? ఈ విధానం దేవుడికి నచ్చింది. అందుకనే మనందరకు రాయించి మనలో ఎవరికన్నా ఇలాంటి మంచి లక్షణాలు లేకపోతే సరి చేసుకోవాలి. అప్పుడు ఎవరు ఆశీర్వదిస్తాడు చెప్పండి? మనల్ని దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఊహించినటువంటి కార్యాలు చేస్తాడు, అత్యధికమైన అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆమె అయితే దావీదు గారి పాదాల మీద పడింది. మరి మనం ఎవరి పాదాల మీద పడాలి చెప్పండి? చెప్పండి. యేసు ప్రభు వారి పాదాలు పట్టుకుని, అయ్యా నా భార్య తీవ్రతరమైనటువంటి పరిస్థితిలో ఉంది, లేదంటే నా భర్త తీవ్రమైనటువంటి మరణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, లేదంటే మా కుటుంబ సభ్యులు, లేదంటే మా ఇరుగు పొరుగు వారు. సంఘం అంటే ఏంటండి? అందరి గురించి ప్రార్థన చేయడమేగా. మా ఊర్లో పలానా వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే సావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు, వారిని కాపాడమని కూడా ప్రార్థన చేస్తాం చేయమా? అసలు క్రైస్తవులకు ఉన్న ఆధిక్యత ఎంత గొప్పదండి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, మనకు సంబంధం లేని వాళ్ళ గురించి కూడా ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ క్షేమం కొరకు మనం బైబిల్ వాక్యంలో రాయబడింది. రాజుల కొరకు ఎవరెవరి గురించి ప్రార్థన చేయాలి చెప్పండి? మనం అధికారుల కొరకు, ఇంకా మళ్ళీ ఆ వాక్యంలోకి వెళ్తే ఒకసారి తీయండి. తిమోతికి రాసిన పత్రికలో కదండి, పసిపిల్లల ప్రాణాల గురించి చెయ్యాలి. అయితే ఇంట్లో గురించి రండి. ఇది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి రోజున చదవండి. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, ఏమండి, అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనుషులందరి కొరకును. మనుషులందరూ అంటే ఏ మనిషి మంచివాడు చెప్పండి? మన దృష్టిలో ఎవరు మంచివాడిగా కనబడరు. మన కళ్ళు కూడా అలాంటివేలండి. చెప్పండి, ఒక్క మంచి వ్యక్తి పేరు చెప్పమంటే ఎవరు ఉండారండి? నేను తప్ప ఎవరు ఉండరు. ఏమనుకోండి చెప్పండి? ఎవరి కాళ్ళే. మళ్ళీ అక్కడ మట్టుకు ఎవరు వచ్చేస్తారు? నేను తప్ప ఎవరు మంచివాళ్ళు ఉన్నారని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియ, నిజంగా నువ్వు మంచి వ్యక్తి అవ్వాలంటే బైబిల్లో రాయబడింది. చూద్దాం అన్నమాట. చెప్పండి, మనం అందరం మంచోళ్ళుగా మారాలంటే ఒక చక్కని మాట రాశాడు దేవుడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయం. ఇలా వ్యవహరిస్తే మనం దేవుని దృష్టిలో మంచోడు అవుతాం, మనుషుల దృష్టిలో కూడా మంచోడు అవుతామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడమని అనిపించుకుందు. ఎప్పుడు? మొదటి వచనం చదవండి. నా కుమారుడా, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు మరవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకముగా గైకొనుము. చాలండి. అప్పుడు వాక్యాన్ని ఎవరైతే మర్చిపోకుండా హృదయపూర్వకంగా అనుసరించి నడుచుకుంటారో, 3వ వచనం అండి, 3వ వచనం, దయ సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. అది అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందు కూడా మనం ఎలా మారిపోతాం చెప్పండి?
మంచోళ్ళం అయిపోతాం. అందరూ నన్ను మంచోడంటే బాగుండు, మంచిదంటే బాగుండు అని అనిపించదని అందరికీ. ఏమ్మా, ఇటు చెడ్డోడు ఇది చెడ్డది అన్న వ్యక్తుల చేత కూడా మంచోళ్ళు అనిపించుకోవాలంటే మనం చేయాల్సింది మంచోళ్ళకి నటించడం కాదండి. మారిపోయినట్టుగా నటిస్తారు కొంతమంది. ఎలాంటి నటనలు ఊరిని తెలిసిపోతే తెలవండి. ఏమ్మా, నటనలు తెలీదా? వాస్తవంగా మారదాం. మనం మారాలంటే వాక్యాన్ని మర్చిపోకుండా హృదయపూర్వకంగా అయికొని దయను సత్యమును. సత్యం అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువారే. అందరి ఎడలా కూడా దయ కలిగి ఉండాలి. అది ఉపకార బుద్ధి. దయ అంటే ఏంటి చెప్పండి? అందరు సాధ్యమైనంత వరకు మనం మేలే చేయాలి, కీడు మట్టి చేయకూడదు. అలాగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనను, ప్రార్థనలు, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించున్నాను. ఎందుకని? 3వ వచనం, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుని దృష్టికి మంచిది, అనుకూలమైంది ఏంటంటే ఎవరి గురించి ప్రార్థన చేయడం అండి? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, నీకు ఎంత ద్రోహం చేసినా. ఏమన్నా మనుషులు ఎంతోమంది మనకు ద్రోహం చేయలేదా? ఇంట్లో ఇరువురు బోర్డు అంతమంది ద్రోహం చేశారు నీకు. ఎన్నోసార్లు కీడు చేశారు, ఎన్నో అభండాలు వేశారు, ఎంతో అవమానపరిచారు, ఎన్నో విధాలుగా నేను నిరుత్సాహపరిచారు, అవమానాలు గురి చేశారు. అయినా కానీ వాళ్ళ గురించి ఏం చేయాలండి? త్వరగా లేపేయమనా? ఎలాగండి చెప్పండి? ప్రార్థనలో కూడా మన రకాలు ఉంటాయి. అందరి క్షేమం కొరకు చెప్పండి, అందరూ కూడా మార్పును పొందడానికి, అందరికీ దేవుడు రక్షణ దయచి మేలు కలగజేయడానికి మనందరూ కూడా ప్రార్థన చేయాలండి. కాబట్టి ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథము ఈ 25వ అధ్యాయంలో నీవు చూపిన బుద్ధి విషయమై నీకు దేవుడు ఆశీర్వాదం కలగజేయనుగా కానీ దావీదు చెప్తున్నాడండి. కాబట్టి ప్రియులారా, భర్త యొక్క తప్పు ఎవరి మీద ఒప్పుకుంటున్నారు చెప్పండి? భార్య. నాదిగా, నా తప్పుగా నువ్వు భావించు, ఈ దోషము నాదని ఎంచుకొనుము. ఇంకా కింద చూసినట్లయితే ఎన్నో ఆత్మీయ విషయాలు ఉంటాయండి. కాబట్టి ప్రియులారా, ఇంకా ఈ విషయాలన్నీ కూడా మనం ముందుకెళ్ళిపోతామండి. 28వ చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 25-28. అందరు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 25-28 అండి. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలుని వాడునకు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలుని వాడు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగును. మన బ్రతికి దినాలన్నీ కూడా అపాయం కలగకుండా ఉండాలంటే దైవ నడిపింపులో మనం ఉండాలి. బతినంతకాలం అపాయం వద్దాయి, కానీ మనకు మట్టికి ఏమవుతుంది? దేవుడి బిడ్డలకి ఎంత చక్కని అవకాశం అండి. కాబట్టి ఈ తప్పు ఎవరిదిగా ఎంచమంటున్నాడు అంటే చెప్పండి? నేనే నాదే తప్పు, అదే పొరపాటు అన్నట్టుగా ఆ మీద ఆ తప్పు ఎప్పుడైతే మోపుకుందో వెంటనే కోపం అంతా కరిగిపోయిందండి దావీదు. మనోళ్ళు ఎవరైనా ఎదురుపడితే ఇంకా లేట్ చేస్తామే, ఇప్పుడు దాకా ఎప్పుడో చంపేయాలి అన్నట్టుగా ఇంకా మంటలు రేపేవాళ్ళు, కానీ మంటలు చల్లార్చేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ లోపల ఈ పాత ముసలు ఆవిడొచ్చి ఇంకా ఉంచావా ఇలాంటి దాన్ని అన్నట్టుగా లేపేమంటాం. ఏమంటే ఎలాంటి సలహాలు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తారండి? అలాంటి. కానీ ఏమైతే నాదిగా తప్పు మనసు, నా భర్తను బట్టికి ఏం చేయొద్దు అన్నట్టుగా. అలాగే మోషే గారి భార్య కూడా ఏం చేసిందండి ఒకసాట? మోషే గారు తెలుసండి మీకు? బైబిల్లో మోషే గారు, ఆయన కూడా లేపేపోయాడు ఒకసారి దేవుడు. అప్పుడు కూడా భార్య తన భర్తను కాపాడుకుంది. చూడండి, ఒకే ఒక మాట ఉంటుంది, అది నిర్గమకాండము 4వ అధ్యాయం ఒకటండి. చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం. నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపజోడగా, ఎవరినండి? మోషేని చంపజోడగా షిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్దకి పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనుటు వైతివనెను. అంతటా
ఆయన అతన్ని విడిచెను. భర్తను చంపేబోతుంటే భార్య అడ్డుపడి కాపాడుకుంది. ఇప్పుడు మనం మన భర్తలు ఇలాంటి భార్యలు మన కుటుంబ సభ్యులు కాపాడుకోవాల్సింది ఎలా అండి? ప్రార్థన చేసినా కాదా? విలాప వాక్యంలో మాట చదువుదాం. ఇది ఉపకార బుద్ధికి నిదర్శనాలండి ఇవన్నీ కూడా. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2:19. 682 పేజీ అండి, పేజీ నెంబర్ 682. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. దేని కొరకంటండి? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ ఎవరు ప్రాణాల గురించి ప్రార్థన చేసుకున్నారని చెప్పండి అమ్మా? పిల్లలు. చూడండి ఎన్ని విషయాలు బైబిల్లో రాయబడతాయండి. కాబట్టి ప్రియులారా, జ్ఞానవంతురాలు తన కుటుంబమును కట్టినట్టు ఇల్లు కట్టుకోవడమా? మేళ్ళ మీద మేళ్ళు. కుటుంబాలని ఏం కట్టుకోవాలి చెప్పండి? భర్త ప్రాణం కాపాడుకోవాలి, పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలి. మేము కాపాడుతాం ఏంటండి, వీళ్ళు అడ్డదొలుచుకుంటాం అన్నట్టు చూసేళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అక్కడ మోషే గారుని ఎవరు కాపాడుకున్నారు చెప్పండి? పేరు చెప్పాలి. షిప్పోరా తన భర్త ప్రాణాలను దేవుడిని చంపకుండా అడ్డుగా నిలబడి కాపాడుకుంది. ఇక్కడ పసిపిల్ల ప్రాణాల కొరకు ఎవరు చేయాలంటే ప్రార్థన? తల్లిదండ్రులు. చెప్పండి ఎవరు చేయాలి చెప్పండి? అబీగయలు ఏం చేసింది చెప్పండి? పోనీ మంచోడా చెప్పండి? మోషే అయితే కదా మంచోడే, మరి ఆయన మంచోడు కాబట్టి ఇంకా కాపాడుకుంది. మరి ఆయన అసలు ఎక్కడా మంచి లక్షణం లేదు. ఇంకా చేతికి మట్టి అంటకుండా భలే పని జరుగుతుంది అన్నట్టుగా కూడా సంతోషించాలి లోపల. అయ్యో చచ్చిపోతే ఎక్కడ పోతాడు చెప్పండి అలాంటోడు. నా భర్త నరకానికి అలాగే కాలిపోవాలి ఇలాంటి బాగా అన్న పగ తీర్చుకో, ఇలా తీర్చుకో అన్న అలాగదండి ఆలోచించాల్సింది. అది సాతానుగాడు మనసు. ఎవరు మనసు చెప్పండి? సాతానుగాడు మనందరూ ఎక్కడ పోవాలని కోరుకుంటాడు చెప్పండి? నరకానికి పోవాలని కోరుకుంటాడు. కానీ ప్రియులారా, మనం దేవుని మనసు కలిగి ఉపకార బుద్ధి. సౌలుని దేవుడే ఎవరి చేతికి అప్పించాడు చెప్పండి? దావీదు చేతికి అప్పించినా కానీ దావీదు ఏమాత్రం కూడా టచ్ చేసి చంపలేదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకని బైబిల్లో ఈ విషయాలు అంత అవసరం అంటే అవసరము. ఇవన్నీ ఇలాగ మార్పు నుండి ఉపకార బుద్ధి కలిగి ఉండడం వల్ల మనల్ని ఎవరు ఆశీర్వదిస్తారు చెప్పండి? దేవుడికి మెచ్చుకుంటాడండి. దేవుడు మెచ్చుకుని మనల్ని ఎంత సంతోషం కలిగిద్దో తెలుసండి దేవుడికి. దేవుడికి సంతోషం కలిగిందా, ఇక మనల్ని ఎలాగ సహాయం చేస్తాడో, ఎలాగ ఉన్నతంగా తీర్చిదిద్దాడో, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, రాబోయే దినాల్లో మన ద్వారా ఎన్ని మహోన్నతమైన గొప్ప కార్యాలు చేస్తాడో, ఊహించలేనటువంటి కార్యాలు చేస్తాడండి. కాబట్టి ప్రియులారా, మనము ఇప్పుడు ఎంతమంది ఉదాహరణకు తీసుకున్నాం చెప్పండి? ఎవరెవరు? దావీదు, మోషే గారికి ఆయన భార్య మోషే, షిప్పోరా, ఇంకా చెప్పండి. విలాప వాక్యలు మనం విలాప వాక్యలు ఎవరు చెప్పండి? మనం విలాపాలను ఎలా మార్చుకోవాలి చెప్పండి? మనం ఏడుపుని ఎలా మార్చుకోవాలండి? ప్రార్థన చేసి ఆనందకరంగా మార్చేసుకోవాలి. విలాపం అంటే ఏంటండి? ఏడుపు, బాధ, నిట్టూర్పు. దాన్ని ఎలా మార్చేసుకోవాలి? ప్రార్థన చేసి ఆశీర్వాదకరంగా మార్చేసుకోవాలి. బాధలన్నీ పోవాలంటే ప్రార్థన చేయాలండి. సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఏంటంటే బుద్ధి సరైనటువంటి మనం మారితే ఏం మారిపోతుంది చెప్పండి? అన్నీ మారిపోతాయి. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటనుకున్నాం చెప్పండి? ఉపకార బుద్ధి. అందరూ రోజు తెరవండి. ఉపకార బుద్ధి. బైబిల్లో బోర్డు అనే రకాల బుద్ధులు ఉన్నాయి, కొన్ని చూసుకుందాం. మనం వరుసగా మనకు చూసుకుంటామండి. పేతురు గారు రాసిన మాట పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన మాట పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఏ బుద్ధి చెప్పండి? నిబ్బరమైన బుద్ధి. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు మట్టుకి నిబ్బరంగా ఉండాలి. ఎలా పడితే అలాగా మారిపోకూడదండి. ఏ బుద్ధి చెప్పండి అమ్మా? నిబ్బరమైన బుద్ధి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీతుకు రాసిన
పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మహాదేవుడును ఈ లోకం అంటే ఏదండి చెప్పండి? ఈ భూమి మీద మనం ఎలా జీవించాలని రాస్తున్నానండి. ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను మనోళ్ళు భక్తి పరులు ఎక్కువైపోయారండి. ఆ భక్తి ముందు ఏముండాలి చెప్పండి? స్వస్థ బుద్ధి నీతి. ప్రార్థన గుళ్ళు నిండిపోతున్నాయి ఎక్కడ చూసినా, కానీ ఏం మార్పు రావట్లేదండి? బుద్ధి మారట్లేదు, నీతి జాతి ఉండట్లేదు. బుద్ధి నీతి సరిగా ఉన్నవారే భక్తిపరులు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, వాళ్ళ దేవుడు నా భక్తులు అంటాడు. ఎవరు భక్తులు చెప్పండి? దేవుని యొక్క భక్తులుగా మనం ఉండాలంటే బుద్ధి మారాలి, నీతిమంతులుగా మారాలి. ఈ రెండు కలిగిన వాళ్ళే నిజమైన భక్తిపరులు. ఈ భూమి మీద మనం ఎలా జీవించాలని వాక్యం చెప్తూ ఉందంటే, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. అలా బతికితే మనం ఎంత దీవించబడతాము. తర్వాత ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం అండి. ఎబ్రీ పత్రిక 11:27. ఏ బుద్ధి చెప్పండి? స్థిర బుద్ధి. వాక్యం ఉన్నప్పుడు మంచి తీర్మానం చేసుకుంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మారిపోద్ది. అలా ఉండకూడదండి. దేవుని సన్నిధిలో తీసుకున్న మంచి నిర్ణయాన్ని మనం అమలు చేయాలి. అప్పుడు మనం బాగా దీవించబడతాం. స్థిర బుద్ధి కలిగిన వాడు ఎవరండి? ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో మోషే గారు. స్థిరమైన బుద్ధి ఎప్పటికప్పుడు మారిపోదండి. ఓసరవేరులాగా రంగులు మాత్రమే ఉండవు. ప్రారంభం నుండి ముగింపు వరకు 2 రకాలుగా ఉన్నాడు. ఒకే రకంగా ఉన్నాడు మోషే. కడ వరకు ఒకే రకంగా ఉన్నాడు. స్థిరమైన బుద్ధి. తర్వాత మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5:21. మనోళ్ళకి ఎక్కువగా ఇవే ఉంటాయండి. విరోధ బుద్ధి, రెండోది చెప్పండి పక్షపాత బుద్ధి. మా వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కులాలు ఉండే, ఇంకా కులాలు మతాలు వర్గాలు ఉండే లేదు చెప్పండి అమ్మా చెప్పండి. మా వాళ్ళు బయట వాళ్ళు ఈ ఎక్కువైపోయినాయి. ఈ దినాల్లో ఎక్కువైపోయి సంఘాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. విరోధ బుద్ధి, రెండోది ఏంటి చెప్పండి పక్షపాతం. ఇది అలాంటి ఏమీ చూపకుండా మా వాళ్ళు ఒక రకంగా మీ వాళ్ళు ఒక రకంగా అన్న బుద్ధి ఉందా మన దేవుడు ఎప్పుడూ అంగీకరించడు. కాబట్టి మీ విరోధి అయిన సాతాను ఉండదండి. సాతాను గడదండి విరోధ బుద్ధి ఎవరు చెప్పండి? వాడు విభేదాలు పెడతా ఉంటాడు. ఈ వేరు చేయడం వాళ్ళలో ఒక రకంగా ఏళ్ళ రకంగా నువ్వు కానీ నేను మనల్ని ఎవరైనా చూస్తామంటే మనం ఎవరు బిడ్డలు చెప్పండి? సాతాను గడి బిడ్డలం అయిపోతాం. విరోధ బుద్ధి పక్షపాతం అనేది ఎప్పటికప్పుడు ఏం చేయాలి చెప్పండి? తీసేసుకోవాలి. పక్షపాతం అంటే ఏంటి చెప్పండి అమ్మా. పక్షపాతం అంటే ఏంటి చెప్పండి? పక్షపాతము ఒకరిని ఒక రకంగా చూసేది అది సరైన విధానం కాదు. కాబట్టి ప్రియులారా, దేవుడు అందరూ ఒకే రకం చూశాడు లేదా? తర్వాత మనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఎప్సిబా గారి మాట ఎక్కడైనా పడతలే? స్వరం ఉన్నారా? మరి స్వరం పడతలేదు ఏంటండి? ఇటు ఎదురుగొండ కనపడినమ్మా, ఎదురుగొండ కూర్చోను. కలహ బుద్ధి. కలహం అంటే ఏంటి చెప్పండమ్మా? ఎప్పుడు కొంతమంది ఆ వ్యక్తులు ఎక్కడున్నా గొడవలేనండి. మనము యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానానికి కర్త, అల్లరికర్త చెప్పండి. ఆయన సమాధానాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి మనుషుల మధ్య సమాధానం కలగజేయడానికి వచ్చాడండి దేవుడు. మరి మనలో కొంతమంది ఇప్పుడు కూడా ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉన్నాను చెప్పండి? కలహ బుద్ధి, దెబ్బలాట్ల బుద్ధి అండి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ కొంతమంది గొడవలకి కారకులు అవుతారు. అమ్మ అర్థమవుతుందండి? దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా కలహ బుద్ధి ఉండకూడదు. ఏ బుద్ధి ఉండకూడదు చెప్పండి? దెబ్బలాట్ల బుద్ధి అసలు ఎప్పుడు ఉండకూడదు. బైబిల్లో అలాంటి వాళ్ళు చాలామంది అడ్రస్ లేకుండా పోయారు.
అబ్రహాం గారు లోతు ఏమంటాడు చెప్పండి, ఒక రోజున ఒకసారి ఏమంటాడు చెప్పండి, మనం ఇద్దరము బంధువులం కాబట్టి మన మధ్య ఏమండకూడదు చెప్పండి, కలహం ఉండకూడదు, అందుకని నీ దారి నువ్వు వెళ్ళు, కుదరకపోతే ఏం చేయాలమ్మా చెప్పండి, ఎవడు బతికి వాళ్ళు బతకాలి, కుదరకపోతే ఏం చేయాలి చెప్పండి, అంతేగాని దెబ్బలాడొచ్చా బైబిల్లో. అందుకని మనలో ఏమి ఉండకూడదు అంటే, ఏ బుద్ధి ఉండకూడదు చెప్పండి, కలహ బుద్ధి. దెబ్బలాటకే రెడీ అవ్వకూడదండి ఎప్పుడు కూడా. కొంతమంది దానికే ముందు ఉంటారు, దాని గురించి సిగ్గుపడరు, అవమానంగా భావించరు. అలాంటి మనసు వచ్చినా కానీ వెంటనే హృదయంలోనే అణిసేసుకోవాలి తప్ప ఆ కలహ బుద్ధి అనేది ఎప్పటికీ వర్దిల్లదా. దుష్టుడు వల్లనే దౌష్ట్యం పుడుద్దంట, బైబిల్లో ఉందన్నమాట. దుష్టులు ఎక్కడుంటే ఏం పుడుద్ది, దౌష్ట్యం. కాబట్టి ఆ లక్షణాలు మనలో ఉంటే ఇప్పుడే మనం తీసేసుకోవాలి. మరి ఏ బుద్ధి కలిగి ఉండాలి మనం, ఉపకార బుద్ధి, అందరికీ సహాయం మేలు చేసే బుద్ధే మనం కలిగి ఉండాలి. తర్వాత మన వాక్యలు చూసినట్లయితే ప్రియులారా, లోకాసు వార్త 12:42. లోకాసు వార్త 12:42. అది నమ్మకమైన బుద్ధి. ఏ బుద్ధి అమ్మా చెప్పండి, మనందరినీ దేవుడు కోరుకున్నది ఏంటంటే నమ్మకమైన బుద్ధి కలిగి ఉండాలి. నిన్నెవరన్నా నమ్ముతారా, పరిచయం చేసుకోండి ఒకళ్ళు ఎవరి కాళ్ళే. నువ్వెవరినన్నా నమ్ముతావా, ఈ రెండిట్లో ఫెయిల్యూరే మనం చెప్పండి. నన్ను ఎవరు నమ్మరు, నేను ఎవరు నమ్మను అన్నట్టుగా ఉంటుంది మన జీవితాలు. అలా ఉండకోకుండా మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉంటే, ఎవరికి నమ్మకం ఉండాలి చెప్పండి ముందు, దేవునికి నమ్మకంగా ఉంటే అందరికీ నమ్మకస్తులు మార్చేస్తాడు దేవుడు. అమూల్యమైన సమయంలో అపకార బుద్ధి కలిగినటువంటి మనం ఎలా మారిపోవాలి చెప్పండి, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి, నమ్మకమైన బుద్ధి. మరి దానియేలు గారు ఏ బుద్ధి కలిగినట్టు చెప్పండి అమ్మా, చెప్పండి ఎవరైనా సరే. నాతానేలు ఎన్నిసార్లు నేను ఉంటాము మనం, ఇంగ్లాడి చెప్పండి. దానియేలు గ్రంథము 6:3. దానియేలు గ్రంథము 6:3. అది అతి శ్రేష్టమైన బుద్ధి. మామూలు శ్రేష్టమైన బుద్ధి కాదండి, అతి శ్రేష్ట. అందుకని అందరికంటే గొప్పగా ఉన్నాడు. మనం సరైన బుద్ధి కలిగి ఉంటే గుర్తింపు లేకపోయినా, ఏ లేకపోయినా చెప్పండి, ఎవరికి తెలియపోయినా, ఎవరు ఎరగకపోయినా, ఎవరు కూడా పెద్ద మన లెక్క చేయకపోయినా కానీ తగిన సమయం వచ్చినప్పుడు అందరికంటే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. అందుకనే అన్నిటికంటే ముఖ్యంగా నీ బుద్ధి కాపాడుకొని ఉంటుంది, అవునా కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దావీదు ఎలాంటి చెప్పండి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన. 4:34. దానియేలు గ్రంథం 4:34. మనమే బుద్ధి కలిగినోడు, వీడు మనిషేరా, మనిషి బుద్ధి ఎప్పుడు మారదా అన్నట్టు ఉంటుంది మన జీవితం. మానవ బుద్ధి కలిగినట్టు మనము దైవ బుద్ధిలోకి మారిపోవాలి. అర్థమైందండి. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తులో. ఎలా ఇచ్చాడు మనం చెప్పండి, దేవుడు యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి మానవుడికి దిగొచ్చి, ఆయన మానవుడిగా దిగొచ్చి మన దేవుని బుద్ధి లాగా మారడానికి, అంటే ఆత్మీయమైన రూపంలోకి మారడానికి, రూపాంతరంలోకి మారడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికలోనే మార్చబడుతున్నాం ఉంటుందండి బైబిల్లో. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికలో మార్చబడుచున్నాము అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి ప్రియులారా, మానవ బుద్ధి, మానవ నైజం. ఇప్పుడు తేలు నైజం ఏంటి చెప్పండి అమ్మ సిస్టర్ గారు, కాటేయడం. బాబు తేలు లక్షణం ఏంటి చెప్పండి, నోడుతోనా ఏమంటే చెప్పండి, కొంకితోనా, దాని లక్షణమే అది. ఎన్ని కథలు ఉంటాయి వాటి గురించి, పిల్లలు చదువుకుంటా కూడాను పుస్తకాలు కూడా ఉంటాయి. ఒక తాబేలు అది మునిగిపోతుందని ఈ దగ్గర ఆ దగ్గరికి తీసుకెళ్తున్న మధ్యలో ఏం చేసింది చెప్పండి, చదువుకోలేదు మీరు, ఏంటంటే దాని నైజం అది.
పాముకి ఎన్ని పాలు పోసి పెంచినా కానీ గుడ్లేసి పెంచినా ఏం చేద్దాం చెప్పండి, దాని నైజం ఏంటి? కాటేడు. కుక్క ఏం చేద్దాం చెప్పండి, ఎంత పెంచినా మేమే దానికి రుజువు. ఎంత ప్రేమతో అల్లారుముద్దుగా పెంచినా కానీ, శుభ్రంగా కడిగి ఎన్ని చేసినా కానీ ఏం చేసిన సుందర పనులు చెప్పండి. దాని విధానం అది, నైజం అది, తప్పడతా లేదు. అలాగే మనది మనిషి బుద్ధి మంచిదా చెప్పండి అమ్మా, చెప్పండి. మనిషి బుద్ధి మంచిదా అన్నవాళ్ళు చేయి చూపించండి. అసలు ఏ మనిషి కూడా మంచోడు కాదు, నమ్మదగిన వాడు కారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? దేవుడు ప్రేమించి ఇవన్నీ కూడా తీసేసుకుని ఆయన మనసు, ఆయన స్వభావం, ఆయన బుద్ధి మనకి ఇవ్వడానికి, మనం పొందుకోవడానికి మంచి అవకాశాలు ఇచ్చాడు. అలాగా కొంతమంది అలా పొందుకుని గొప్పలేరు. ఇదే దానియేలు గ్రంథంలో మహాచక్రవర్తి అయినటువంటి ఈ యొక్క నెబుకద్నెజరు మానవ బుద్ధి కలిగి ఉంటే, అందులో బానిసగా ఉన్నటువంటి ఒక సామాన్యుడైనటువంటి దానియేలు ఏ బుద్ధి కలిగి ఉన్నాడు చెప్పండి? అంటే బుద్ధి కలిగి ఉండడానికి ఆస్తితో సంబంధం లేదండి. ఆస్తులు, అంతస్తులు, హోదాలు, లేదంటే పాస్టర్ గారు అంటే రాజులు, మామూలు అసలు భేదమే లేదు. అందరికంటే గొప్పగా ఉన్నాడు రాజుగారు. ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడు? మానవ బుద్ధి కలిగి ఉన్నాడు. అందరికంటే సీపుగా పాలేరు కంటే దిగజారు ఉన్నటువంటి దానియేలు గారు అన్నాడు చెప్పండి. అది కాబట్టి ప్రియులారా, బుద్ధి విషయంలో ఇక ఇతరత దేంతో పోల్చాల్సిన అవసరత లేదు. తర్వాత బైబిల్లో మనం చూసినట్లయితే ఇలా ఎన్నో ఉంటాయండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 59:19, క్షమించండి 57:19. యెషయా గ్రంథం 57:19. ఏ బుద్ధి అని చెప్పండి? కృతజ్ఞత బుద్ధి. మనం ఎంత కృతజ్ఞత చూపించాలో దేవుడికి. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. కృతజ్ఞత కలిగి ఉండాలండి మనం. దేవుని ఎడలను మనుషుల ఎడలు ఏం కలిగి ఉండాలి చెప్పండి? కొంత మేలు చేసినా కానీ కృతజ్ఞత మనం చూపించాలి. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 29:24. యెషయా గ్రంథము 29:24. సంచల బుద్ధి, అచంచలమైన బుద్ధి కలిగి ఉండాలి. సంచల బుద్ధి అంటే ఎటు పడితే అటు, ఎలా పడితే అలాగా, అప్పటికప్పుడే ఎలా పడితే అలాగా మారిపోతుంటారు మన వాళ్ళు. ఇప్పుడే మంచోడు అనుకున్నానండి, ఇలాగైపోయాడు ఏంటంటే అంటారు కొంతమంది. అవునా కదా? నమ్మకస్తులు అనుకున్నామండి, ఇంత పాడు బుద్ధి ఉందా ఇతనిలో? అదే ఏ బుద్ధి అంటారు దాన్ని చెప్పండి? సంచల బుద్ధి. అంటే ఎలా పడితే అలాగా. నీళ్లు చూడండి, ఏ పాత్రలో పోతే అలా వాలిపోతాయి. బిందులో పోతే ఆ రూపంలో ఉంటాయి, గ్లాసులో పోతే చెప్పండి, అదే చెరువులో ఉంటే అలాగనే ఏ పాత్రలు ఉంటే ఆ స్వభావం అన్నట్టు కూడదండి. ఆ సంచలమైన బుద్ధి మన జీవితంలో ఉండొచ్చు, ఉండకూడదా? అచంచలమైన బుద్ధి అంటే స్థిరమైన, అదే మోషే కలిగి ఉన్నది చూడండి. ఏ బుద్ధి చెప్పండి? అది మోషే బుద్ధి. స్థిరమైన బుద్ధి. ఎక్కడైనా ఒకేలాగా ఉంటాం అనమాట అండి. ఎక్కడైనా ఒకేలాగా ఉండేటువంటి బుద్ధి మనం అందరం కూడా కలిగి ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తర్వాత మనం లేఖన భాగాలు చూసినట్లయితే సామెతల గ్రంథము 22:10. అమ్మ, అర్థమవుతుంది అందరికీ? పాఠం చెప్పుకున్నాడు. సామెతలు 22:10 అండి. తిరస్కార బుద్ధి ఈ దినాల్లో ఎక్కువైపోయిందండి. ఇది ప్రతి ఓళ్ళని తిరస్కరించడమే మనం. అమ్మ, ఏం చేస్తారు చెప్పండి? మనోళ్ళు కాదు, మనం ప్రతి ఓళ్ళని తిరస్కరించడం అనేది బాగా ఎక్కువైపోయింది. దేవుడు ఎవరినన్నా తిరస్కరించాడండి? ఆయన తన యొద్దకు వచ్చిన వారిని, అమ్మా చెప్పండి, ఎంత మాత్రమును ఆయన ఎవరిని తిరస్కరించలేదు. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యముల్లో 10వ అధ్యాయం అనుకుంటా అండి. పేతురు గారికి తెలియదు అప్పుడు దాకా. అప్పుడు అవగాహన వచ్చిన తర్వాత ఆయన ఒక చక్కని మాట వాడాడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం చివరి భాగం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడైనను అపవిత్రుడని చెప్పకూడదని
దేవుడు నాకు చూపించి ఉన్నాడంటండి. అప్పుడు దాకా ఈయన కూడాను ఏ గర్వం ఉందంటే కుల గర్వం. ఏ గర్వం ఉంది చెప్పండి? యూదుడను. ఇప్పుడు యూదుని మట్టికి దేవుని ప్రజలు, మిగిలిన అందరూ అన్ని జనులే కదండి. అంతగా మేము గొప్ప అన్నట్టుకుండేవాడండి. అందుకనే యూదుడు అయిన నీవు సమరీ స్త్రీనైన నన్ను మంచిళ్ళు పోయివని ఎలా అడుగుతున్నామని అందరూ ఏదా సమరీ స్త్రీ కనీసం మంచిళ్ళు పోసినా తాగరండి వాళ్ళు. మనవాళ్ళు ఈ పాతకాలం మన ఏరియాలో కూడాను మంచిళ్ళు ఎలా పోసేవాళ్ళు చెప్పండి. వాళ్ళు విన్నారా? ఎలా పోసేవాళ్ళమ్మా? ఎవరో మంచిళ్ళు అయితే నేను వస్తే అది గ్లాస్ ఎలాగ పై నుండి ఎడంగా ఉండేది అయిపోయినట్టుగా, అది అలాంటి వాళ్ళు అండి, అంత ఉన్నతమైన వాళ్ళు. కానీ ఇక్కడ వాక్యం అలాంటి వాడికి దేవుడు ఏం చూపించాడంట? అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నీకు ఇంకా చూపించకపోతే ఇప్పుడుగా తెలుసుకో, చూపిస్తున్నాడు. అసలు ఏ మనిషి కూడా నిషేధింపదగిన వాడు కాడు, తిరస్కరింపదగిన వాడు కాడు, అపవిత్రుడని మనం చెప్పకూడదు అని దేవుడు మనం చూపిస్తున్నాడు. దేవుడు త్రోసివేయని వ్యక్తిని మనం త్రోసివేయచ్చండి. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కానీ కనుక మనకి ఏ బుద్ధి ఉండకూడదండి? తిరస్కార బుద్ధి. కొంతమంది ఇలాగే చూస్తున్నారు, మరి ఏం చెప్పినా చెప్పట్లేదండి. తిరస్కార బుద్ధి. అసలు ఎవరిని తిరస్కరించినా నువ్వు తిరస్కరించబడతావు. నన్ను గణపరచువారిని, నన్ను తృణీకరించేవారు, భేదలను తృణీకరించి ఎవరి దగ్గర తృణీకరించిన చెప్పండి. చాలా విషయంలో ఉంటుందండి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనం గనక మనుషులు గనక తిరస్కరించి మాట్లాడమా ఎవరు కోపం వచ్చేది చెప్పండి? అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన ఇంట్లో ఎవరైనా ఏమైనా అంటూ ఊరుకుంటామండి? మరి దేవుడు ఎలా ఊరుకుంటాడు? అది ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత లేఖన భాగాల్లో కనుక మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. కీర్తన 58:3. చూడండి, మన మనుషులు ఎలాంటి వాళ్ళం అంటే పుట్టిన కాడ నుండే స్టార్ట్ అయిపోద్దండి. ఏ బుద్ధి? విపరీతమైన బుద్ధి. అందుకనే స్కూళ్ళు పెట్టారు మన వాళ్ళు. ఏం పెట్టారు చెప్పండి? విపరీత బుద్ధిలోని మంచి బుద్ధి రావడానికి. అయినా కానీ మారిపోతుందంటే మార్పు రావట్లే. జైలు పెట్టింది ఎందుకండి? చెరసాల్లో మార్పు రావడానికే కదా. ఇంకా కడురు కట్టినటువంటి ఖైదీలుగా మారిపోతున్నారు మన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే విపరీతమైన బుద్ధిని చక్కగా మార్చగలడు. నూతనమైన స్వభావం, నూతనమైన బుద్ధి. దేవుడే బుద్ధి ఇస్తాడు చెప్పండి? పరలోక రాజ్యానికి సంబంధించిన బుద్ధి మనకు అనుగ్రహించగలడు. మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలండి. ప్రభువా, నేను విపరీత బుద్ధి కలిగిన వ్యక్తిని. ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోమా? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనలో ఇది? అమ్మా ఎక్కడి నుండి? మరి ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది తెలియదండి. మంచి లక్షణం అయితే ఒక్కటి కూడా రాలే మనుషులకి. మానవ బుద్ధి అన్నది, మానవ నైజం అలాంటిది. పామే తలతో మట్టికే కరిసిద్ది. మనం కాలు గోళ్ళు తగిలినా కానీ ప్రమాదమే. ఏంటండి? అంత డేంజరస్ పిలుస్తుండే మనం. కాబట్టి మనతో అంతా అరికాలం వాళ్ళు నన్నెత్తు ఎక్కడ చూసిన విషమే. ఏమంటారు చెప్పండి? విషపు అంటే సౌలు గారు ఏ సూపుతో చూసినాడు చెప్పండి? సూపు ఏ సూపు అమ్మా? ఎక్కడ చూసినా ఆ బొమ్మలే కాపాడుతున్నాయండి. ఎవరో కొత్త ఇల్లు కట్టుకుంటే ఏ బొమ్మలు పెడతారు చెప్పండి అమ్మా? కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కొంతమంది బయట కర్రలు పనిగట్టుకుని కట్టి లోపల గోడలు కరబండి ఇప్పుడు ఏం కడతారు చెప్పండి? బరకాలు అడ్డం పెట్టేసి మొత్తం పని అంతా అయ్యేదాకా కనబడినారు. మరి ఎవరు దెయ్యాలు చూడకుండా, భూతాలు చూడకుండా అమ్మా చెప్పండి? ఎవరు చూడకుండా చెప్పండి? ఇది ఎక్కడ మార్గం అండి? ఏంటి సార్? దెయ్యాలు భూతాలు పశువులు చూడకుండా అంటే అది వేరు. ఇదేమండి డేంజర్ అండి? దేవుని స్వరూపం, దేవుని పొలుగులో పుట్టించబడి మనం చూడకుండానా? చూడండి ఎంత ఘోరం. అంటే పక్కోళ్ళు చూపాలకు ఉందనుకుంటున్నారు కానీ మంద మంచిది అనుకుంటారండి ఎవరికాళ్ళు. చూడండి అలాంటి విపరీతమైన బుద్ధి కలిగిన వాళ్ళము. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, మనము సామెతల గ్రంథము 19:14. సామెతల గ్రంథము 19:14.
గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి కలిగిన భార్యలు ఎలా ఉండాలని చెప్పండి? సుబుద్ధి అంటే సుబుద్ధి అంటే ఏంటి చెప్పండి? మనది ఇదంతా శుభవార్త. మనకు ఇప్పుడు ప్రకటించబడింది ఏంటి చెప్పండి? సువార్త. ప్రపంచంలో అన్నిటికంటే మంచి వార్త ఏంటంటే యేసుక్రీస్తు మానవుడిగా మనందరి కొరకు జన్మించడం. అమ్మ అర్థమైంది? అన్నిటికంటే మంచి వార్తలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై తిరిగి లేపబడ్డాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు తన బిడ్డలైన పరిశుద్ధులందరి కొరకై తిరిగి రాబోచున్నాడు. ఇవన్నీ శుభవార్త. ఇది కాకుండా మిగిలిన ఏది కూడా వార్తలే తప్ప అది మంచి వార్తలు కావు. అందుకని ఇప్పుడు ఇక్కడ సుబుద్ధి కలిగిన భార్య ఎవరు ఇవ్వాలంట? చాలా ప్రాముఖ్యమాట. కాబట్టి ఏ బుద్ధి కలిగి ఉండాలి చెప్పండి? మనం సుబుద్ధి కలిగినటువంటి భార్యగా ఉండాలి. అలాగే దావీదు గారు కూడా ఏ బుద్ధి కలిగి ఉన్నాడని మనం చాలాసార్లు చదువుకుంటామండి. మిగుల సుబుద్ధి కలిగిన వాడు కాబట్టి ఎవరు తోడే ఉన్నారంటే ఆయన చెప్పండి? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథము పెద్ద సమస్య బుద్ధి ఒకటి ఉండదండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మనది ఏ ఆధారం చేసుకుంటుండే ఎప్పుడును? స్వంత బుద్ధి. స్వంత బుద్ధి పక్కన పెట్టి దేవుని బుద్ధి తీసుకోవాలి మనం. మన స్వంత బుద్ధి మనకి కీడు సమీప బంధువు అంటారని దాన్ని. ఋతు గ్రంథంలో ఏ బంధువు చెప్పండి? స్వబుద్ధి అంటారు. దాన్ని వదిలించుకోవాలి మనం. మన సొంత బుద్ధి ఎప్పుడు కూడా మనకి ఏదో పెద్ద మేలు చేసేదాకా చెప్తా ఉంటుంది, మొత్తం మోసమే. కాబట్టి మన స్వబుద్ధిని ఏం చేయాలి చెప్పండి? ఆధారం చేసుకోవద్దు. మన ప్రవర్తన అంతటి యందు అది ప్రాముఖ్యం అన్నమాట. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగంలో ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. అందులో దుర్బుద్ధి అనే మాట వద్ద చూడండి. దుర్బుద్ధి గల జనులు. అది జనాలు ఎలాంటి వాళ్ళు చెప్పండి? అమ్మ చెప్పండి, జనాలు ఎలాంటి వాళ్ళు? మనుషులు ఎలాంటి వాళ్ళు? ఎవరిలో ఒక్క మంచి బుద్ధి అయితే ఉండదు, కానీ ఇవి వచ్చేస్తాయి. ఎవరిలో చూసిన ఇవి వస్తాయి. దుర్బుద్ధి. ఆ ఇల్లు నాకే కావాలి, ఏమండి? ఈ ఉద్యోగం మా వాడికే రావాలి, మొత్తం A to Z మొత్తం నాదే. నా దుర్బుద్ధి. దేవుడిచ్చినట్లన్నీ తీసుకో, కానీ వాటిని మనం ఆశించకూడదు. దుర్బుద్ధి అంటే ఏ బుద్ధి అంటే దుష్టబుద్ధి అని అర్థం. దుర్బుద్ధి అంటే ఏంటి చెప్పండి? దుష్టబుద్ధి. ఇవన్నీ కూడా విదిలించేసుకుని మనం సంపాదించుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఉపకార బుద్ధి. అమ్మ చెప్పండి, దేవుడికి ఇష్టమైన బుద్ధి. అలాగే ఉపకార బుద్ధి దావీదు కలిగి ఉన్నాడు. చెప్పండి, ఎవరెవరు కలిగి ఉన్నారు చెప్పండి? అబీగయిలు కలిగి ఉన్నారు, షిప్పోరా కలిగి ఉన్నారు. ఇంకా ఆలయాలు నేను కూడా కలిగి ఉన్నాను కూడా చెప్పరా మీరు? నేను కూడా కలిగి ఉంటానని చెప్పాలి కదండి కనీసం. కాబట్టి ఆఖరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుంటాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవాలని సమస్త విషయమైన జ్ఞానముతో ప్రతి మనిషినికి ఏం చెప్పుచు? బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనిషినికి బుద్ధి చెప్పడం అంటే బుద్ధిని నేర్పించడం. కాబట్టి బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసుక్రీస్తులోనే గుప్తములై ఉన్నవి. ఆయన కలిగి ఉంటే అన్నీ మనకు వచ్చేస్తాయండి. ఈ మంచి బుద్ధి అంతా ఎవరిలో ఉంది? యేసుప్రభువులో ఉంది. కాబట్టి ఆయన ఎవరిలో చేర్చుకోవాలి చెప్పండి? మన హృదయంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో ప్రభువుని చేర్చుకుని ఆయన యొక్క మంచి ఉపకారమైనటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండి అన్ని విధాలుగా ఆశీర్వదించబడి అనేకులు దేవునికరంగా మారి నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడానికి
దేవుడు మనకందరికీ సహాయము దయచేయునుగాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. మళ్ళీ మనం పరీక్షించుకుందాం. యెహోవాయే దయదాక్షిణ్యములు కలిగినవాడు, దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు. యెహోవా అందరికీ మహోపకారుండు, ఆయన కనికరమాయన పనులపై ఉన్నది. యెహోవా అందరికీ మహోపకారుండు, ఆయన కనికరమాయన పనులపై ఉన్నది. ప్రియులారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి. ప్రార్థన చేయమనుపు